पिनाओ गारू चला राजालिंगो राजालिंगा ఎక్కినావో ఎలా నంది శివా జంబులింగ లింగ అరే రామ 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 అరే రామ 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 హకి బంతులు రాడుతున్నాడా హకి బంతులు రాడుతున్నాడా అగ్గంత కుప్ప వేసుకొని అగ్గి బంతులు ఎప్పుడు ఆడుతున్నారు కింద లోకాలు మీద లోకాలు మా లోకం మధ్య కప్పలకు మరి అల్ప దేవుడు అప్రపమ్మ దేవుడు గత 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 తిరుగుతున్నారు కొండవేలి పక్షి అయితే ఎప్పుడు మొరకేనో బాబు శంకరయ్య శివుని ఆజ్ఞ శివాలు ఎగుతా ఉంటారు అడవి లోపల ఒత్తిడి కాలుతున్నాయి మధ్యలు కాలుతున్నాయి మధ్యలో పక్షులు మళ్ళీ వేసిపోతున్నాయి అలపల తిరిగి 4 సీతాపల తిరిగి దండాలు పెట్టి 2 గండవేలి పక్షులు మీద పోయే పక్షికి కింద పోయే సీమికి అన్నం పెట్టి మాన్యతో నువ్వేనే చెప్పి పదల పప్పు తైదలారు చెప్పు వాటికి బిడ్డలారా ఓ బిడ్డ నమో నమస్కారం అయ్యా ఏంది బిడ్డ అడవి లోపల ఉంటాయి నా దగ్గరికి వచ్చారు అయ్యా భూమి పుట్టినాడు మేము పుట్టినాం వదిలి పుట్టినాడు మేము పుట్టినాం అయితే అయ్యా అడవిలో ఉన్నాడు పిల్ల పంటు పిల్లక చుట్టూ అటం జానాడు మూడు అయితే అడిగి ఇంతే ఉన్నాడు అయ్యా అడవంతా గాల పెట్టిండు కాలు కాలంగా ఈ కాడు పెట్టుకుంటా ఈగ కాలంగా తొగాడు పెట్టుకుంటా నీ దగ్గరికి మొరకొచ్చినవయ్యా శంకరయ్యా అడవి లోపల ఉద్దుల కర్రోడు మధ్యలో కర్రోడు ఉద్దులన్నీ కాలిపోతుంది మీరు తోకలు కాలితే ఈగలు అడ్డం పెట్టుకుంటే ఈగలు కాలితే తోకలు అడ్డం పెట్టుకుంటే దగ్గర మొగరకొచ్చారంట చెప్పడానికి వచ్చినాం శివుని ఆజ్ఞ లేదు శివాని కుట్టే అంటారు అయ్యయ్యో భగవంతుడు లోకాల శంకరుడు మరి దూరం మీద ఈ తాటి పత్రి వేసేయాలన్నాడు అటువంటి పంచంగాల కట్టనాడ పంచంగాల కట్ట ఇద్దరు రారాజు మల్లన్న మోర్చబారం కొట్టండి శివాపురానికి మరి శివజంగకు పంచాంగాల కట్ట వెళ్తలేదు ఆ దేవుడు అటువంటి ఒక గజ 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 కూడా శంకరుడు కూడా భయపడుతున్నాడు మరి తమ్ముడా బణమూతి మరి తమ్ముడా బొమ్మమూతి తమ్ముడా కుక్కమూతి తమ్ముడా బ్రహ్మదేవా బ్రహ్మమూర్తి బండామూర్తి కాదయ్యా తమ్మి అడవి లోపల వాళ్ళ ఉద్దులు కాలబెడుతుడా మద్దులు కాలబెడుతున్నట ఎక్కడ వైరాపో అన్న అంకరయ్య శంకరయ్య చిన్న ముచ్చట పప్పు పాడానికి మేము ముందు పాపులు దెబ్బకు నువ్వు ముందు అన్న తినడానికో మీరు నేను ఎందుకు రాగట్లా అన్న దేనికైనా గాని ముందైనా వెనకైనా ముందైనా నువ్వు పెద్దోనివి నువ్వు ఓపిక బాగా నువ్వు అన్నిటికీ ఓపిక బాగుంది మాకు ఓపిక లేదే అంతేనా మేము అమాస తమాస అంటాం తమ్ముడు విష్ణుమూర్తి నువ్వన్న వైరాపో నేను పోనన్నా అన్నా చిన్నగా ఒక గంగి ఆవుకు లాగా కుడుతుంది చెవుల ముందు కుడుతాయా కొమ్మల ముందు కుడుతాయా చెవుల ముందు ఉంటారా చెవుల మేము కొమ్మల నువ్వు బాబు చెవులు వెనక ఉంటాయి కానీ మరి కొట్టాలంటే కొమ్ములే కదా వెనుకోలే కొట్టాడు వాస్తవమే బాబు అన్న వాస్తవమే కానీ మాకు ఏది తెలియదు అన్న విష్ణుదేవుడు భయపడుతున్నాడు బ్రహ్మదేవుడు భయపడుతున్నాడు లోకాల జంగమ ఎప్పుడైతే భయపడుతున్నాడు అటువంటి ఇక్కడ చూసేవారికల్లా త్రిలోక సంచార నారద భగవాన్ వస్తున్నాడే మరి నారద చూడు బొర్ర చూస్తే పడగొట్టలేదు కడుకొని తాళ్ళు చేతులు చిల్లంగా పడుతున్నారా అటువంటి చేతులు సిద్ధలు పట్టుకొని తాంబర పట్టుకొని నారాయణ నారాయణ అని చెప్పి ఎప్పుడైతే కంచిరాత వేసుకోవాలి శంకరయ్య తెలిసే కావురం ఏంది కావురం కాదురా కారణార్థం ఏంది నన్ను తెలిసిన కారణార్థం ఏంటి కొడుక నీ అవతారానికి నీ కాలుకు నీ పిక్కలకు నీ తొడలకు నీ చేతులతో చిన్నగా పడతాడు బొర్రతో బొరబడి రీతి నీకు ఒక చిన్న పని చెప్తారా చెప్పు ఇంకో అడవిలా
గింత ఉన్నాడు పోడు అని పట్టుకురా పో అడిలోకి ఇంత పట్టుకురా పోయిన పట్టుకురా అంత చిన్న పని పూరని పట్టుకొచ్చాను నన్ను నీది అయితే బాబు అడికెళ్ళి నారద భగవాన్ చూసినా గడగడ గడగడ గాత పెట్టుకుంటా గడగడ గాత పెట్టుకుంటా పిడపప్పలు పెట్టుకుంటా అడవి లోపలికి వస్తా నారద భగవాన్ కిరికి నారద భగవాన్ ఏడు కంచుల తల వేసుకొని ఏడు బేగర తల వేసుకోని మరి వచ్చేవారికి అగ్గివంతులు ఆడుతుండే భగవంతుడు ఆయన ఏమిరా రే ఏ ఫోడా దిగు ఎక్కి మాట్లాడరా గుండు దిగు ఎక్కు నువ్వు అగ్గి అంతా కుప్ప వేసుకొని అగ్గి మీద కూర్చుంటే భయపడతా అనుకున్నావా గొర్రతో ఒక గుద్దు గుత్తే 10 లక్కలు కావాలి తాత బాగా వంగకు అవుతుంది లగ్గం అవుతుంది చెప్తున్నా మన ముందే నాకు పెళ్లి లేదు పేరంటే లేదు అంతేనా వారికి పెళ్లి లేదు కాదు నేను బాగా దొడ్డున్నా బాగా ఎత్తున్నా పొంగుతున్నా ఏంది ఒక్కడేసారి సరిసింది అనుకో గుమ్మలు గుయ్యి ఆడే నీ దమ్మెంత నీ ధైర్యం ఎంత నీ ఊరెక్కడా నీ పల్లె ఎక్కడా నీ తల్లి వాళ్ళు నీ తండ్రి వాళ్ళు మొత్తం అగ్గే అగ్గే తినట్రా అగ్గే మరి మొత్తం అగ్గే తల్లి అగ్గే తండ్రి అగ్గే ఆదంతా మొత్తం అగ్గే తుమ్మితే అగ్గే దగ్గుతే అగ్గే మాట్లాడితే అగ్గే ఏ దాదా చెప్తున్నా మర్యాద కొద్ది పోతున్నా పో ఇంత అగ్గేనే మంచిదే నేను ఒక్క నీళ్ళ పాన వేస్తే నీ అగ్గి తుసుకోనాలి అంతేనా చల్ అగ్గి బంధువులు రోజుల పట్టేనా అగ్గి బంధువులు రోజుల పట్టేనా నాది రాకూడదా ఉన్నాడా నాది రాకూడదా ఉన్నాడా జానగడ్డ మోగాలు దున్నాయా 3 దేశాలు గాలు దున్నాయా 7 దుడ్డే లారతం కాలేనా ఏమిరా నారద భగవాన్ నారాయణ నారాయణ పంట రావిడి మళ్ళా వెచ్చగా ఉంటది అయ్యా తాత చూస్తే చిన్నగా ఉండవు తాత అయ్యా ఓ తాత ముంగడ సారకుండా పొరవాటది వెనక పప్పుకుండా పొరవాటది అరే ఇంకోటి ఎత్తున్నా ఎత్తున్నా అంతేనా అంతేనా నారద భగవాన్ నాకు ఒక దీవెనార్థి పెడితే పెడతా శివపురం వెళ్ళిపోయి మా దేవునికి చెప్తావా చెప్తా ఏమని చెప్తే చెప్పన్నా ఏమని చెప్పాలి చెప్పన్నా ఇంకో అడిలో ఉండడాట అగ్గి పోడాట అటం జాడు పొడుగు మూడడు కాశీపురం శివపురం వచ్చి చిచ్చు తలగబెట్టి నవపురం వచ్చి అగ్గి తలగబెట్టి అరిసేలు నలుచుకొని మోసేసి నసం పెట్టుకొని కాంబోయ కూడా నింపుకొని పోతున్నాని క్షణమైతే అత్తునని చెప్పిపో సరే పర్వాలేదు అని చెప్తే నారద భగవాన్ అంత నారద భగవాన్ ఒక అగ్గి పంట ఇయ్యంగానే కట్టుకున్న దోతి కాలింది గడ్డ కాలింది మిసం కాలింది గజ్జ 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 టీలు కూడా నారద భగవాన్ బోడ గిట్టుకోలే మన తెల్లి గడ్డాలు మూడు నిమిషాలు అన్ని కాలిపోయి బోడ గువ్వాలి అటువంటి ఒక్క నారద భగవాన్ నేను గొయ్యంప కట్టుకొని ముంగట ఎంపు కట్టుకొని శివజంగం ఎదురుకు ఎలపల తిరిగి 100 వేసి దాపలు తిరిగి దండాలు పెట్టిండు అయ్యా ఓ బాబు శంకరయ్య వాడు అడ్డం జాడు పొడుము 2 పిగిలి చుట్టూ పిల్ల పంటు వాడు అటువంటి ఒక్క కర్రపరుడు జాను జాడు అడ్డం జాడు పొడుము పిగిలి చుట్టూ పిల్ల పంటు ఏమైతే శివపురం వస్తాడు సిచ్చి పెడతాడు నవపురం వచ్చి అగ్గి పెడతాడు మరి కాల్చి మార్చి కాంబయ్య బుర్ర నింపుకుంటున్నాడనే అంతేనారా మరి వారే బాబరి 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 అంతేనా అరే తమ్మి అరే కుక్కమూర్తి జాక్కుందా మనం పోయి తమ్ముడు బ్రహ్మదేవ తమ్ముడు విష్ణుదేవ 60 గట్ల అయ్యలు వంగలింగాలు ఆచారమంతులు ఎవడో వచ్చిండా ఒత్తుల కర్రోడు మత్తుల కర్రోడు ఆ ఒత్తులు గాల పెడుతున్నాడు మత్తులు గాల పెడుతున్నాడు శివపురం వచ్చి చిచ్చి పెడుతున్నాడు నవపురం వచ్చి అగ్గి పెడుతున్నాడు దేవాల దేవతలు అంతా గోవర్ధన కిలకిందుకు పోతున్నారే ఓ రామ రామ గోవర్ధన కిల కింద సొరణి గాని మరి అటువంటి యొక్క 3 కళ్ళ వాడు ముక్కంటేశ్వరుడు గణకంఠుడు గౌరవమనవాడు శివాజంగం ఏదో చూసినా ఏమంటా ఉన్నాడు భార్య రావే పార్వతమ్మ పార్వతి రామ రామ
పంచంగాలి రామ రామ బామా పార్వతి రా రా చెప్పండి రా. ఎటండి నా భీమండి మా పైకల వండండి. ఏమండి భీమండి కాదే ఉన్నవా అంటున్నా. ఉన్నా కానీ ఇంకటి పోతానా కానీ ఉంటుంది కానీ బామా పార్వతీదేవి క్షణమైతే శివపురం చిచ్చి పెడతాడట, నవపురం అగ్గి పెడతాడట, కాల్చి మార్చి నింపుకొని పోతాడు. ఎవడు వద్దుల కర్రోడు మద్దుల కర్రోడు. నేను పోతున్నా రా అమ్మా. అయ్యా శంకరయ్యా, సురా 30 కోట్ల దేవా దేవతలకు పెద్దోనివి, నువ్వు గానికి భయపడతావా అవయ్యా? చేయలే ఎవడు నాకంటే దండోడు నట్టుండు. శంకరుడికి మారి శంకరుడు పుట్టచ్చు, పార్వతికి మారి పార్వతి పుట్టచ్చు. క్షణమైతే శివపురం వస్తాడట. నా నారదుడు వేండు వెనుక మరేసి అంత దండోడే. వెళ్ళిపోయిందా? నేను రాను రానండి. ఇంకో చూసుకుంటూ ఏంది నేను రాను. నేను చూస్తా లేదు, నువ్వు రాకుంటే నాకు గంగమ్మ లేదా గౌరమ్మ లేదా? మరి శివుడు శివజంగం కింద ఉండదు కానీ కన్న తల్లి పార్వతి ఏం చేస్తుంది? కడివత్ర మీద పొయ్యి కట్టుకోని గంగ పెట్టుకోయి అల్లు పడతానా అని ఎదురే పోతా ఉన్నది. ఓ రామ రామ అల్లెట్లా పడుతుంది? గానా గానా చెంబో గానా గానా చెంబో గౌరీ పూజారో గానా గానా చెంబో గానా గానా చెంబో గానా గానా చెంబో గౌరీ పూజాలో గానా గానా చెంబో. ఏడేడు కొండల మీద ఏ కొండలున్నావో, ఏడేడు కొండల మీద ఏ కొండలున్నావో, ఏడేడు కొండల మీద గుండంలో తానాలయ్యా, గుండంలో తానాలయ్యా నీకులే పూజలో, గుండంలో తానాలయ్యా కోరి మొక్కులవాడ, కోరి మొక్కులవాడ, కోరెల్లి మల్లన్న, కోరి మొక్కులవాడ గంగరేను ఎట్టునేది, గంగరేను ఎట్టునేది ఘనమైన పూజలో, గంగరేను ఎట్టునేది ఘనమైన పూజలో, గంగరేను పూజలాట ఏ కోడలయ్యా తమ్మన కోడేలయ్యా లింగాన రూపాయో నాన కోడేలాట కానీ కానీ కోడేలయ్యా కోడేలాట లింగాన రూపాయో తమ్మన కోడేలాట రాజన్నాడా ఏమన్నా వాడా రాజన్న రాజన్నయ్యా తానాలయ్యా గుండంలో తానాలయ్యా నీకులే పూజలో, గుండంలో తానాలయ్యా.